హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్సి ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి రెనోవేషన్ ఫ్లాట్ అనమాట. సార్ వాళ్ళకి ఫ్యూచర్లో ఇప్పటికి కాకుండా పోయినా ఫ్యూచర్లోకి మనకి డ్యాంపనెస్ ఏది కిందికి వెళ్ళకుండా, అలాగే సైడ్ వాల్స్ కూడా మనకి ఫ్లోర్లు ఎత్తి కొన్ని సైడ్ వాల్స్ ఏమవుతుందంటే 3.5 లేదా త్రీ ఫీట్ వరకు మనకు మొత్తం డ్యాంపనెస్ ఇంక్రీజ్ అయ్యి మనం పెట్టిన పుట్టి అలాగే పెయింట్స్ అవన్నీ రిమూవ్ అవుతూ ఉంటాయి. సో అలా అవ్వకుండా వీళ్ళు ఏం చేశారంటే ఫ్లాట్ రెనోవేషన్ చేయించుకునేటప్పుడే మనతోటి పాలిమర్ కోట్స్ 2 కోట్స్ చేయించుకున్నారనమాట. ఇక్కడ మనం ఏం చేసాం, మొత్తం టైల్స్ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి చిప్పింగ్ చేసుకున్నామండి. చిప్పింగ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేసామంటే ఇది ఎక్కడైతే ఈ చిప్పింగ్ చేసిన తర్వాత ఎక్కడైతే క్రాక్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే లూజ్ డెడ్ మోటార్స్ ఏమైనా ఉన్నాయా, పార్టికల్స్ ఉన్నాయా, వాటన్నిటినీ రిమూవ్ చేసిన తర్వాత మనం బాగా అబ్జర్వ్ చేసి ఒక క్రాక్ కూడా లేదండి. క్రాక్ లేని తర్వాత మనం ఏం చేసామంటే వాషింగ్ చేసాం. వాషింగ్ చేసిన తర్వాత పాలిమర్ అండి, మల్టీక్రేట్ 2 కోట్స్ అప్లై చేసి ఇచ్చేసాం. పాలిమర్ రేషియో యాజ్ ఇట్ ఈస్ అందరికీ తెలుసు కదండి. 3 లీటర్ కెమికల్, అలాగే 4.5 kg సిమెంట్. మనం బ్రష్ మూవింగ్ కోసం ఇక్కడ ఏం చేసామంటే 1/2 లీటర్ లేదా 1 లీటర్ వరకు వాటర్ యాడ్ మిక్స్ చేసుకున్నాం. ఫస్ట్ కోట్ ఈ విధంగా రేషియో ఉంటుంది. సెకండ్ కోట్ మళ్ళీ వేరే ఉంటుందన్నమాట. సెకండ్ కోట్ ఆల్రెడీ ఫస్ట్ కోట్ పడిన తర్వాత మనకి బ్రష్ మూవింగ్నెస్ కోసం ఏం ఉండదండి. ఫస్ట్ కోట్ ఎలా అంటే మనకి డ్రై ప్లేసెస్ కదా, బ్రష్ అనేది మూవింగ్ అవ్వదు. సో అందుకే మనం ఆ విధంగా ఆ వాటర్ అనేది యాడ్ మిక్స్ చేసుకుంటాం. సెకండ్ కోట్ ఎలా అంటే మనకి స్మూత్ సర్ఫేస్ అయిపోతుంది. అప్పుడే మనం బ్రష్ పెట్టి కొట్టేసినా కూడా మనకి స్మూత్గా వెళ్ళిపోతుంది. చూడండి, ఇది వచ్చేసి హాలు, ఇది మనకి బాల్కనీ, ఇది మళ్ళీ ఇంకొక బెడ్రూమ్ అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్. అక్కడ మనకు ఉండేది బాత్రూమ్ అండి. వీటన్నిటికీ మనం పాలిమర్ కోట్స్ వేసుకున్నాం. ఎలా అంటే ఫ్యూచర్లో మనకి ఏ విధంగా అంటే వాళ్ళకి వాల్స్ డ్యాంపనెస్ రావద్దు, అలాగే కింద చాలా చోట్ల పెచ్చులు అవి ఊడిపోతుంటాయి కదండి. వాటన్నిటి కోసమని మనల్ని అడిగారు, దీనికి ఏమైనా చేయగలరా మీరు అని అంటే ఓకే సార్, ఈ విధంగా మనం పాలిమర్ కోట్స్ వేసుకోవచ్చు అన్నాం. ఫస్ట్ వాళ్ళు యాక్చువల్గా అంటే దీనికి ఎలాస్టోమరిక్ కోటింగ్ అడిగారు. సరే, ఇది హైలీ కాస్ట్ ఎక్కువగా సరే, ఎలాస్టోమరిక్ కోటింగ్ అడుగునికి వెళ్ళిపోతుంది. అంటే పైనంతా టైల్స్ ఉంటుంది, కోటింగ్స్ అన్నీ అడుగునికి వెళ్ళిపోతాయి. సో దానికి ఏం ప్రాబ్లం ఉండదు సార్. అలాగే మనకి వాటర్ కూడా తక్కువ యూస్ మనం చేసేది ఇక్కడ. అంటే ఎలా 24 hours అయితే మనకి వాటర్ రన్నింగ్లో ఉండదు ఇక్కడ. ఓన్లీ మనకి బాత్రూమ్స్లోనే ఎక్కువ వాటర్ అనేది రన్నింగ్ అయ్యేది, 2 బాత్రూమ్స్లో. సో అదే ఎక్స్ప్లెనేషన్ చేసా. ఓకే, మళ్ళీ ఏం చేద్దామంటే ఈ పాలిమర్ కోట్స్ 2 కోట్స్ అప్లై చేసుకుంటే సరిపోతుంది సార్ అని చెప్పాం. 2 కోట్స్ అప్లై చేసి 2 కోట్స్ అప్లై చేసిన తర్వాత మనం సార్ వాళ్ళు క్యాన్వార్ చేసి ఇచ్చేసామన్నమాట. ఇక్కడ ఇంత ప్రాసెసింగ్ ఎందుకంటే మనకి మల్టీక్రేట్ పాలిమర్ అనేది ఓన్లీ అంటే డైరెక్ట్ సన్ రైజ్కి ఉండద్దండి. దానికి సన్ రైజ్ పడింది అనుకోండి, ఆ సన్ రైజ్కి లేకపోతే ఆ హీట్ ఆ వెదర్ అది తట్టుకోలేదన్నమాట. మనకి పాలిమర్ ప్రొటెక్టివ్ కిందనే ఉండాలి మనకి. ఇప్పుడు మనం కొన్ని చోట్ల పాలిమర్ వేసి దానిపైన రైట్ కోట్ లేదా మనం కొన్ని ఎలాస్టోమర్ కోటింగ్స్ అప్లై చేస్తుంటాం కదండి, అక్కడ ఏమంటే సన్కి ఎక్స్పోజ్ అవ్వదు, అది లోపల ఉండిపోతుంది. సో అందుకని ఏం కాదు. మీతో కొద్దిగా డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకున్నా కూడా ఒక ట్రై చేయండి. అదే RFX బ్రష్ బాల్ని మీరు తెచ్చుకొని దాన్ని మీరు అప్లై చేసి స్లాబ్ పైన ఒక 4 లేక 5 సార్లు పైప్తో వాష్ చేయండి. ఎలా ఉంటుందో వెళ్ళిపోతుంది, అక్కడ ఏమి ఉండదు మనకి. వీళ్ళేమో ఇవి తెలియక లేదు నేను ఒక సింగిల్ కోట్లోనే 2000లోనే స్లాబ్ లీకేజ్ నాపిన, 3000లోనే స్లాబ్ లీకేజ్ నాపిన అంటారు. ఇంకా మేమందరం ఎందుకు ఉండాలండి? ఇంకా 2-3 వేలతోనే అయ్యే పని అయితే 2-3 వేలకే అయిపోతుంది కదా. ఓకే, మీరు ఆ వీడియోలు పెడతారు కొంతమంది, ఎలా నా వర్క్ ఇలా ఫినిష్ అయింది, ఇది ఇలా అని. నేను ఎన్ని వర్క్స్ పెట్టినా నాది ఏదైనా రిమార్క్ ఉంటే నేను వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వకపోతే నా ఛానల్ మీదే కొడతారు కదండి. మీరు పెట్టే ఏ కామెంట్ నేను డిలీట్ చేయనండి. నేనేమైనా వల్గర్గా కొంతమందికి పెడతా, నేను వల్గర్గా అంటే ఎలా, వాడు ఏదైనా ఎక్కువ మాట్లాడినారనుకో నేను కామెంట్ సెక్షన్లో కూడా తిట్టేవి కామెంట్స్ కూడా అలాగే పెడతాను నేను. ఎందుకంటే అది నా రియాలిటీ, దాన్ని నేను కప్పుపుచ్చుకుంటానండి. నా రియాలిటీని నేను ఎప్పుడు కప్పిపుచ్చుకోలేను. అలాగే
అలాగే ఎవరో చూస్తున్నారు కదా అని డిలీట్ చేయలేను. 2 కామెంట్స్ పెడతా. అక్కడ వాడేమన్నాడో, కింద నేనేమన్నానో రెండిటికి అలాగే ఉంటాయన్నమాట. సో నేనేమంటున్నా ఒకటే, ఇప్పుడు మనం ఎన్ని వర్క్ చేసిన దగ్గర నాకు ఏదైనా డిఫాల్ట్ వచ్చినా కూడా వాళ్ళ వీడియో నేను ఇంటిమేషన్ ఇస్తా వాళ్ళకు, సార్ పలానా రోజు మీ వీడియో అప్లోడ్ చేసా, మీరు చూసుకుంటారేమో చూసుకోండి సార్ అని. వాళ్ళు కిందనే మనకి మెన్షన్ చేస్తారు కదండి, నా వర్క్ బాగాలేదు వీళ్ళు చేసిన తర్వాత వెళ్ళిపోయింది అని. సో అలా ఏం ఉండదండి. మనం చేసుకునే బడ్జెట్ను బట్టి మన కోటింగ్స్ అనేటివి సెక్యూర్గా ఉంటాయి. ఇప్పుడు పాలిమర్ కోటింగ్ నేను చెప్పా కదా, ఈసారి ఫ్రీగా, అంటే ఏ పని లేనప్పుడు నేను ఫ్రీగా ఉన్నప్పుడు మా ఇంట్లో వేసి చూపిస్తానండి. డబ్బులు మీకైతే ఎక్కువ అవ్వలేవు కదా, నేను నా సాటిస్ఫాక్షన్ కోసం నేను చూపిస్తాను అండి. నేను ఫ్రీగా ఉన్నప్పుడే అప్లికేట్ చేసి అది 2-3 టైమ్స్ వాష్ చేసి చూపిస్తాం మీకు. అప్పుడు అది ఏ విధంగా ఉంటుందో చూడండి. పోనీ మనం ఫస్ట్ కొన్ని చోట్ల పాలిమర్ కోటింగ్ చేస్తామండి. ఆ పాలిమర్ కోటింగ్ చేసి ఒక 2-3 వర్షాలు పడిపోయిన వీడియోలు ఉన్నాయి. ఆ తర్వాత పాలిమర్ కోటు మనం వేసినప్పుడు ఎలా ఉంటుంది, ఆ వర్షానికి దాని రూపురేఖలు ఎలా మారిపోతాయి అనే వీడియో అవైనా అప్లికేట్ చేస్తాను, అప్లోడ్ చేస్తా. నేనేమంటున్నా మళ్ళీ చెప్తున్నా అండి, బడ్జెట్ ఫ్రెండ్లీ కెమికల్స్ మనకి మార్కెట్లో చాలా ఉన్నాయి, వాటిని యూజ్ చేయండి. మనకి ఈ ఆర్ఎఫ్ఎక్స్ అనేది మంచి బ్రాండే అండి, మంచి కెమికల్ కోటింగే. అది కూడా మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే స్విమ్మింగ్ పూల్స్ అవనివ్వండి, అలాగే మనకి వాటర్ ట్యాంక్స్, వాటర్ సంపులు, బాత్రూమ్స్, బాల్కనీస్. ఇక్కడ ఎలా అంటే మనకి సన్కి ఎక్స్పోజ్ అవ్వవు. సన్కి ఎక్స్పోజ్ అయ్యే ఏ పాలిమర్ అయినా మనకి ఎక్కువ రోజులు ఉండదు. నేను ఇదే చెప్తున్నా మళ్ళీ. సన్కి ఎక్స్ప్లోజ్ అయిందనుకోండి, అది ఎక్కువ రోజులు ఉండదు. అది ఏదో కొన్ని చోట్ల నువ్వు కూడా పాలిమర్ డైరెక్ట్ అప్లై చేసావంటే అక్కడున్న కస్టమర్ నాకు మాట వినలేదు. ఎలా అంటే ఇప్పుడు నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నప్పుడు కాంప్రమైజ్ అవుతాం, వాడితే ఎందుకు లేరా తలనొప్పి అని. నేనైతే కొన్ని చోట్ల అలాగే ఉంటానండి, వాదించలేను వాళ్ళతో. సరే నువ్వు పట్టిన దానికి 3 పోరా, నేను పట్టుకున్న దానికి 4 ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి అనుకొని వెళ్ళిపోతాను. నేను కూడా కొన్ని చోట్ల అప్లై చేస్తాను. ఎందుకు అప్లై చేస్తానంటే అక్కడ కస్టమర్ మనకు మాట వినకపోయిండొచ్చు, లేకపోతే మనం వాళ్ళకి చెప్పి వాళ్ళు ఎలాస్టోమరిక్ కోటింగ్ వద్దన్నప్పుడు మనం కొన్ని చోట్ల ఎలా అంటే, మీకు ఎగ్జాంపుల్ వరంగల్ సార్ ఒక ఆయనది క్రాక్స్ వచ్చిందని చెప్పిన కదా, ఫ్లోరింగ్ లాగింది. ఆయనకు కూడా చెప్పిన, సరే ఎలాస్టోమరిక్ కోటింగ్ కొడదాం సార్ అంటే ఒప్పుకోలేదు ఆయన. పాలిమరే వేసే అన్నాడు. ఓకే సార్ అని వేసించిన. ఎందుకంటే కొంతమంది చెప్పితే ఈయన స్మూత్గా అడిగాడు వరంగల్ ఆయన. నేను కన్విన్స్ చేసినా కూడా ఓకే నీ ఇష్టం అని అన్నాడు. మళ్ళీ నేనే సరేలే సార్ పాలిమరే వేయించేస్తా, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వాళ్ళు వరంగల్కి వచ్చినప్పుడు నేను నీకు ఎలాస్టోమరిక్ కోటింగ్ వేసిస్తా సార్ అని చెప్పా. ఆయన నాకు ఇప్పటికీ మైండ్లో గుర్తే ఉన్నాడు. ఆయనది ఎప్పుడు ప్రాబ్లం వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉన్నా. ఇప్పటికీ 6 మంత్ పైన అయింది మనం అప్లై చేసి. ప్రాబ్లం వస్తే వెళ్ళాలి మనం. ఆయనకు ఒకటే మాట చెప్పా, సార్ మీరు కంగారు పడకండి, నీకు ఏదైనా ఇన్ కేస్ వాటర్ మళ్ళీ సేమ్ డ్యాంపనెస్ వస్తుంది, లీకేజ్ అవుతుంది అనుకుంటే ఒక్క కాల్ చేయండి సార్, నేను రాకపోతే అప్పుడు మాట్లాడండి అన్న. నాకు స్టార్టింగ్ నుండి దాని మీద డౌటే అండి, కానీ అది అలాగే అయిపోయింది, ఇంకా మనం ఏం చేయలేం దాన్ని. సో మీకు కూడా చెప్తున్నా అండి, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, మనం అప్లై చేసిన కొన్ని సైట్స్ ఉన్నాయి కదా, వాటి నుండి రివ్యూ తీసుకుందాం అనన్నా. అంటే కాల్ చేసి సార్ ఎక్కడి వరకు వచ్చింది సార్, ఎక్కువ కాకుండా ఒక 5 లేదా 6 రివ్యూస్ తీసుకుందామండి, ఎక్కువ వద్దు మీకు కూడా. డైలీ అంటే మనం వీడియో పెట్టిన ప్రతిసారి మనం అప్లికేట్ ఎక్కడ చేసామో ఆ ప్లేస్ ఎక్కడిది, అక్కడ వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు మళ్ళీ రేజ్ అవుతుందా లేకపోతే క్లియర్ అయిపోయిందా, ఇవి కూడా తీసుకుందామండి. ఈ వీడియో ఇంకొక 2 వీడియోలు ఉన్నాయి, అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఆ వీడియోసే తీసుకుందామండి. వీడియో ఇక్కడ మనకి చూడండి, ఫైనల్ పాలిమర్ కోటింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉందండి. వీడియో మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో మరెన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. డ్యాంప్నెస్ అండ్ వాటర్ లీకేజెస్ ఏమున్నా కూడా మన ఛానల్లో అవైలబుల్లో ఉన్నాయి చాలా వీడియోస్. సో వాటిలో మీరు ఏ విధంగా అయితే సఫర్ అవుతుంటారో ఆ వీడియో మీకు అవైలబుల్లోనే ఉంటుంది. సో ఆ వీడియో చూసి మీరు యాజ్ ఇట్ ఈస్ మనం చేసుకున్నా కూడా మన ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నా అండి, మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ కెమికల్స్ చాలా ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకొని మీ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేసుకోండి. అంతేకాని ఏది పడితే అది యూజ్ చేయరు.